కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఉపలంక మొండి వద్ద చొల్లంకి అమావాస్య జాతర వైభవంగా జరుగుతుంది. వేల సంఖ్యలో భక్తులు సంగమేశ్వర స్వామి దర్శనం కోసం బారడ తీరారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తమ మొక్కులు తీర్చుకున్నారు. దేవాదాయ శాఖ, పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్, హెల్త్ అలాగే ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు భక్తులకు క్యూలైన్లలో పంపుతున్నారు. అయితే కొందరు పోలీసులు భక్తుల పట్ల దురుసుగా వ్యవహరిస్తుండటంతో వివాదం ఏర్పడింది. ప్రత్యేక దర్శనానికి 3 గంటలు పైగా సమయం పడుతుంది. ఉచిత దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. సాయంత్రం వరకు 1,00,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటారని అంచనా వేశారు. సంవత్సరంలాగే చొల్లంగి అమావాస్య ఈరోజు వచ్చింది 29న. వెన్స్డే వలన కూడా ఈసారి భక్తులని ఎక్కువ మంది వస్తున్నారు. రాత్రి నుంచే ఒక 1:30 నుంచే భక్తులు రావడం, మా స్వామిగారి దర్శనం చేసుకోవడం జరిగింది. అండ్ ఈ ఫెస్టివల్కి అందరూ దూరం నుంచి కూడా వస్తుంటారు. వాటి కోసం ఘాట్ దగ్గర కూడా కొన్ని సేఫ్టీ మెజర్స్ కూడా ఎక్కువ తీసుకున్నాం ముందు సంవత్సరాల కన్నా. అండ్ మోస్ట్లీ ఈసారి సేఫ్టీ ఆస్పెక్ట్లో ఎక్కువ పెట్టాం. కానీ ఈసారి రద్దీ ఎక్కువ అవ్వడం వల్ల కూడా కొంత ఇబ్బంది అయినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా సపోర్టుగా ఉన్నారు. ఈ విషయంలో కూడా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ముందు నుంచి ఒక 1 మంత్ నుంచే ఈ ప్లానింగ్ అనేది జరిగింది. మా సైడ్ నుంచి కూడా ఈ ఫెస్టివల్ కాబట్టి చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా మేము సరిదిద్దుకుంటాం. అండ్ ఈ ఫెస్టివల్ అనేది మాత్రం సాయంత్రం వరకు ఉంటుంది. తర్వాత మీకు తెలిసిందే, ఇది మళ్ళీ ఇలాగే కాకుండా ఈ మా డివోటీస్ కూడా ప్రతిరోజు రావాలని కోరుకుంటున్నాం. అండ్ ఈ విషయంలో ప్రెస్ అండ్ మీడియా కూడా మాకు ఎప్పుడు సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఒక 50,000 యావరేజ్గా వస్తారండి. ఒక 30,000 నుంచి 50,000 వరకు వస్తారు ఎప్పుడు. అండ్ ఏదైనా సాయంత్రంలోగా మనకి తెలుస్తుంది ఎంతోమంది వస్తారో ఏంటో అని ఒక అప్రాక్సిమేట్ ఫిగర్ మాత్రం. సౌకర్యాలు, మజ్జిగ అండ్ వాటర్ అవన్నీ ఫెసిలిటీ అనేది చేసాం. అండ్ ఏవైనా ఉన్నా కూడా మేము స్పెషల్గా కూడా కేర్ తీసుకుంటాం. అండ్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. అండ్ ఈ ట్రాఫిక్ కూడా క్లియర్ అవ్వడానికి పోలీస్ వాళ్ళు అయితే 2-3 రోజుల నుంచి కూడా వచ్చి చాలా అప్డేట్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. అండ్ ఇది మన ఒక ఫ్యామిలీగా ఇది ఫెస్టివల్ అనేది జరుపుకుంటున్నాం.
సీట్లు ఖాళీగా ఉన్నాయండి. గుడి పక్కన వెళ్ళండి. మీరు దర్శనానికి వెళ్ళారమ్మా, మీ భర్త గారు పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర వస్తున్నారు. మీ దర్శనం అయిపోయినండి ఆ పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర మీ భర్త గారు